మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. చచ్చిన లాజరును బ్రతికించావు, మరలా బ్రతుకును ఆదేశించావు. చచ్చిన లాజరును బ్రతికించావు, మరలా బ్రతుకును దయచేశావు. కుళ్ళిన శవముకు కుళ్ళిన శవముకు మరలా బ్రతుకును దయచేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సమరయ స్త్రీతో మాట్లాడావు, చెడిన బ్రతుకును మార్చేశావు. సమరయ స్త్రీతో చెడిన బ్రతుకును నిత్య జీవముకు నడిపించావు. నేనే నిత్యము అని చెప్పావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. అవునయ్యా, నీ మాటలు ఆదరిస్తాయి, నీ మాటలు బలపరుస్తాయి, నీ మాటలు ధైర్యపరుస్తాయి, నీ మాటలు మా బ్రతుకుని మారుస్తాయి, మా బుద్ధిని స్వభావాన్ని సరిచేస్తాయి. ఏ పాపము మమ్మల్ని నేలనీయకుండా నీ వాక్యం మమ్మల్ని కట్టడి చేయునుగాక. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాను తండ్రి. చేతుల పైకెత్తి అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఎంతమంది వాక్యం వినాలని ఆశపడుతున్నారు? కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్? హల్లెలూయా. పిల్లగా గత వారం ఎబ్బేజును దేవుడు ఘనపరిచాడని, ఎబ్బేజు మనవిని దేవుడు విన్నాడని, ఇశ్రాయేలీల మధ్యలో అంటే తన స్వజనుల మధ్యలో, తన బంధువుల మధ్యలో, తన స్నేహితుల మధ్యలో, తన ఇరుగు పొరుగు వారి మధ్యలో, తన గ్రామస్తుల మధ్యలో ఎబ్బేజును దేవుడు ఘనపరిచాడని, హెచ్చించాడని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఎబ్బేజును దేవుడు నిలబెట్టాడని నేను మీకు ఎబ్బేజు ఘనతను గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పా. తన బంధువులందరి మధ్యలో ఘనముగా ఉన్నాడంట, తన స్నేహితుల మధ్యలో ఘనముగా ఉన్నాడంట. మనుషులకి ఎప్పుడు తక్కువగా ఉండాలనే ఆశ ఉండదండి. మనుషులకి ఎప్పుడు కూడా మీకైనా నాకైనా మనందరికైనా, మరి ముఖ్యంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి, వాళ్ళు పురుషులా, వాళ్ళు స్త్రీలా, వాళ్ళు పిల్లల పెద్దోళ్ళ అనేది కాదు ముఖ్యం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కాస్త అందరికంటే కొంచెం ఎక్కువగా ఉండాలని, వారి పిల్లలు అందరికంటే ఎక్కువగా కనబడాలని, నా కుటుంబం నా బంధువుల మధ్యలో కొంచెం ఎక్కువగా స్తోమత కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ అండి. ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉండిద్ది. మంచిదే, ఎందుకంటే బైబిల్ ప్రకారం దేవుడు తన బిడ్డల్ని హెచ్చిస్తాడు, దేవుడు తన బిడ్డల్ని
పైకి లేపుతాడు. దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన బిడ్డల్ని అంచెలంచెలుగా క్రమక్రమముగా పిల్లరా ఆయన తన బిడ్డల్ని ఘనంగా ఉంచుతాడు. ఘనత ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుని దగ్గర నుండే వచ్చింది. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని ఘనపరచాలని అనుకుంటే ఖచ్చితంగా ఘనపరుస్తాడు. నీ పిల్లలను దేవుడు ఘనపరచాలి అనుకుంటే ఖచ్చితంగా నీ పిల్లల్ని ఘనపరుస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఘనపరచాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఘనపరుస్తాడు. మనుషులేమో తక్కువగా మాట్లాడతారు, మనుషులేమో నీచంగా మాట్లాడతారు, మనుషులేమో పిల్లరా తృణీకరించినట్లుగా మాట్లాడతారు. కానీ దేవుడు ఉన్నాడే, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని తక్కువగా చూడడండి. దేవుడు ఎప్పుడు తక్కువగా దేవుడు తన బిడ్డలు ఉండాలని అనుకోడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన పిల్లలు, ఏ తండ్రి కూడా తన బిడ్డలు తనకంటే తక్కువగా ఉండాలని కోరుకోరండి. అవునా కదా? ఆమేన్ చెప్పండి. మన సంఘ బిడ్డ ఒక బాబు ఉన్నాడు, రమేష్, హైదరాబాద్లో ఉంటాడు. ఆ బాబు ఇక్కడ విప్పగుంట దగ్గర ఫ్లాట్స్లో మంచి ఇల్లు కట్టుకున్నాడు. మన ద్వారానే చక్కగా పునాది వెయిట్ మొదలుకొని అంత కూడా స్లాబు అన్నీ కూడా సర్వ హంగులు దేవుడు ఆ ఇంటికి అనుగ్రహించాడు. బాగా పూర్తయిపోయింది. ఇక రేపు మాపు గృహప్రతిష్ఠ ఉంది. మొన్న ఒకసారి ఇల్లు పూర్తి అయింది, వస్తావా అన్నాడు. రీసెంట్గా వెళ్ళాను. వెళితే చాలా బాగుంది ఇల్లు. ఒక మాట చెప్పాడు, అన్నయ్య నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను చాలా కష్టపడ్డాను. దేవుడు నాకు చక్కటి భార్యను, 2 బిడ్డల్ని ఇచ్చాడు. నా ఆశలో ఒకటే అన్నయ్య, నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదు. నేను పడ్డ ఆకలి దప్పికలు నా బిడ్డ పడకూడదు, నా కుమారుడైనా కుమార్తె అయినా అనే నా ఆశ ఒకటే. నాకు చదువు లేదన్నయ్య, నేను 5వ తరగతి 4వ తరగతి వరకు చదివాను. నా బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నయ్య, ప్రార్థన చేయి. నా బిడ్డ ₹1,00,000 జీతం తీసుకునే రేంజ్కి వెళ్ళాలన్నయ్య, ప్రార్థన చేయన్నయ్య అని కళ్ళాపడి నీళ్ళు పెట్టుకున్నాడు. బిడ్డలారా, నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే తన బిడ్డ తన పడుతున్న కష్టాలు పడకూడదని. ఈరోజు తల్లిదండ్రులుగా మనమైనా మన పిల్లలు సౌఖ్యంగా, సుఖంగా, ఆనందంగా, సంతోషంగా, ఘనంగా ఉండాలని వాళ్ళ కొరకు తినకో రూపాయి కూడగట్టుకుని వాళ్ళ చదువులకి లక్షల ఫీజులు, లక్షల ఫీజులు కడుతున్నాం కదా. ఎందుకు? పిల్లలు బాగుండాలని, పిల్లలు క్షేమంగా ఉండాలి, పిల్లలు మనకంటే కాస్త ఒక మెట్టు ఎక్కువలో ఉండాలి. నువ్వు పడ్డ కష్టాలు నీ బిడ్డ పడకూడదనే కదా, నువ్వు పడ్డ బాధలు నీ బిడ్డలు పడకూడదనే కదా వాళ్ళని చదివించుకుని అప్పైనా ఏదైనా పిల్లలకి అన్నిది అడిగినట్టుగా ప్రతి తల్లి తండ్రి కూడా వారి పిల్లలు అందరికంటే ఘనంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల ఎబ్బేజ్ అనే వ్యక్తిని కూడా దేవుడు తన బంధువులలో ఘనంగా నిలబెట్టాడు. మరలా చెప్తున్నాను ఈ మాట, ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఘనపరచడం అది దేవునికే సాధ్యము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ద్వారానే ఘనత వచ్చింది, దేవుడు ద్వారానే హెచ్చింపు వచ్చింది, దేవుడు ద్వారానే ఆ బిడ్డలు పైకి లెగుతారు.
కనుక నా ప్రియులరా, ఇక్కడ ఎఫెసు మనకు కనబడ్డాడు. పోయిన వారం మనం ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు మరలా చదవండి. మరలా అదే అంశాన్ని ఈరోజు నేను కొనసాగిస్తా. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎఫెసు అని పేరు పెట్టెను. ఎఫెసు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఒకే వచనములో ప్రార్థన, ఒకే వచనములో జవాబు. ఒకే వచనములో ప్రియులారా అతడు చేసిన ప్రార్థన కనబడుతుంది. ఒకే వచనములో అతడు పొందిన జవాబు కనబడుతుంది. పిల్లరా, మన దేవుడు మన స్థితిగతుల్ని ఖచ్చితంగా మార్చేస్తాడు. ఖచ్చితంగా మార్చేస్తాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా మారుస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం దుఃఖకరంగా ఉండవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వేదనకరంగా ఉండవచ్చు. ఎఫెసుకులాగా. ఎఫెసు అనే మాటకు అర్థం పోయిన వారం చెప్పా, వేదన వేదన వేదన. ఈరోజు మీ కుటుంబ పరిస్థితులు వేదనగా ఉండవచ్చు. ఈరోజు మీ బిడ్డల పరిస్థితులు కూడా వేదనకరంగా ఉండవచ్చు. ఒకవేళ మీ అనారోగ్యం వేదనకరంగా ఉండవచ్చు. మీకున్న అప్పులు కూడా వేదనకరంగా 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 ఉండవచ్చు. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా, కంటి నిండా నిద్ర కరువవుతున్న ఆ యొక్క సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉండవచ్చు. కానీ ఎఫెసు వేదనను దేవుడు నాట్యముగా మార్చాడు. ఎఫెసు వేదనను దేవుడు సంతోషంగా మార్చాడు. ఎఫెసు వేదనను దేవుడు ప్రియులారా ఉన్నతంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఎఫెసుని మార్చేశాడు. దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు పడ్డ కష్టాలు మీ పిల్లలు పడరండి. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. ఎందుకు దేవుడు ఈ మోక్ ఇచ్చాడు నాకు తెలియదు. నువ్వు పడ్డ అన్నింతల అవమానాలు నీ పిల్లలు పడరు. నువ్వు పడ్డ ఆ నొప్పిని నీ పిల్లలు రానివని అంటున్నాడు దేవుడు. నువ్వు పడ్డ ఆకలి తప్పికలు నీ పిల్లలకు రానివని అంటున్నాడు దేవుడు. వేదన వేదన వేదన. పోయిన వారం చెప్పాను కదా, ఇతన్ని కనేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఆ తల్లి ఎదుర్కొంది. చెప్పాను కదా, కొంతమంది బైబిల్ పండితులు ఈ అబ్బాయి పుట్టేటప్పుడు వాళ్ళ నాన్న ఆమెను వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళాడు. తర్వాత మరి కొంతమంది చరిత్ర పండితులు ఈ బిడ్డ ఆమె కడుపులో పడినప్పుడు మరి అతను మరి చనిపోయాడని రకరకాలుగా బైబిల్ పండితులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఏదైనప్పటికీ నీ పిల్లారా, ఎఫెసు పుట్టినప్పటి నుంచి ఒక మాట చెప్పాలంటే, ఆ తల్లి కడుపులో పడ్డ నాటి నుండి ఆ తల్లికి శ్రమలు ప్రారంభించబడ్డాయి, ఆ తల్లికి కష్టాలు ప్రారంభించబడ్డాయి, ఆ తల్లికి వేదనలు ప్రారంభించబడ్డాయి. మొత్తానికి డెలివరీ అయ్యింది. ఆ బిడ్డకి ఒక పేరు పెట్టింది, వేదన. మన తల్లులేమో మంచి మంచి పేర్లు పెట్టారు. పోయిన వారం చెప్పాను కదా, మా సిస్టర్ వరుసయ్యే ఒక ఆమెకి అచ్చమ్మ అని పేరు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్ల ఆ పేరు మార్చేసుకునేది కొత్త పేరు, సినిమా యాక్టర్ పేరు పెట్టుకుంది, సినిమా హీరోయిన్ పేరు పెట్టుకుంది. అంటే ఎందుకు ఈ మాటకి జ్ఞాపకం చేస్తానంటే, తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చల ఆ అమ్మాయికి, అందుకే ఫ్రెండ్స్ మధ్యలో తన పేరు మార్చుకుంది. పిల్లరా, పేరును బట్టి మనస్తత్వాలు మారుతాయో మారవో తెలియదు, కానీ మన స్థితిగతులను మార్చేవాడు ఒక్కడు మాత్రము ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు, ఖచ్చితంగా నీ బిడ్డల స్థితిని మారుస్తాడు, ఖచ్చితంగా నీ యొక్క ఆర్థిక స్థితిని మారుస్తాడు, ఖచ్చితంగా నీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని దేవుడు చేంజ్ చేస్తాడు. సమాజంలో నీ స్థితిని కూడా మార్చేస్తాడు. సమాజంలో నీ బంధువుల మధ్యలో కూడా నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది, నాకు వరుసకి అన్నయ్య చాలా దగ్గర బంధువు.
మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు గెజిటెడ్ ఆఫీసర్ హైదరాబాద్లో. నేను సేవకు వచ్చిన క్రొత్తలో, వరే నువ్వు సేవ అని సేవ చదువు మానేసి సేవ అని వచ్చావు, నీకు పిల్లని ఎవరిస్తారా అన్నాడు. స్తోత్రం చెప్పండి. బంగారం లాంటి బిడ్డనిచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భార్యనిచ్చాడు, 3 పిల్లల్నిచ్చాడు. వాడు అంటాడు, ఇప్పుడు అన్నయ్య వాడు నేను గౌరవిస్తాను. ఆయన అంటాడు, నీకు పిల్లని ఎవరిస్తారా అన్నవాడు. పిల్లరా, ఈరోజు దేవుడు నన్ను ఆయన పరిచర్లో వాడుకోవటం చూసి, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన స్థితిని చూసి, నా సేవా కార్యక్రమాలను చూసి, అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, ఆయన దృష్టిలో ఒకప్పుడు నేను ఎందుకు పనికి రానివాడిని. ఆయన దృష్టిలో, మా అన్నయ్య దృష్టిలో వాడికి ఎంతంటే శాలరీ నెలకొచ్చి 1,50,000 రూపాయలు శాలరీ అండి. గెజిటెడ్ ఆఫీసర్ రైల్వే డిపార్ట్మెంట్లో 4 జిల్లాలకి హెడ్ అనమాట. ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఒక 10 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. ఎందుకు ఈ మాటకి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకప్పుడు నన్ను తక్కువగా చూసిన ఆయన, మీరు నమ్ముతారలేదో, ఇప్పుడు నెలకొకసారి ఫోన్ చేసి ఏమంటాడంటే, అయ్యగారు ప్రార్థన చేస్తారా అంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అన్నయ్య, నువ్వు నాకంటే పెద్దోడివి, అయ్యగారు అనమాక. పాస్టర్లు అందరూ అయ్యగారులే కదరా అనేది. మళ్ళీ రాగాదు నేను మళ్ళీ నా మాట వెనక్కి తీసుకుంటున్నా అంటే తొందరపడి రా అంటాడు. అయ్యో, నువ్వు దైవజనుడు, అభిషేక్తుడివి, నిన్ను రానకూడదు. అయ్యగారు ప్రార్థన చేస్తావా? ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఒకప్పుడు ఎందుకు పనికిరావు అన్నాడు, ఇప్పుడు అదే నోటితో పాస్టర్ గారు, అయ్యగారు వందనాలు, ప్రార్థన చేస్తావా? నెలకొక్కసారి అన్న ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాడే. గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ప్రియులారా, ఇక్కడ ఎబ్బేజు స్థితిని కూడా దేవుడు మార్చేశాడు. అనుకుని ఉంటాడు, ఎంతకాలం నాకు ఈ వేదన, అనుకుని ఉంటాడు ఎంతకాలం నాకు ఈ కన్నీళ్లు, అనుకుని ఉంటాడు ఎంతకాలము నాకు ఈ నిందలు, అవమానాలు, ఎంతకాలము అయినోళ్ళు నిందిస్తున్నారు, కానోళ్ళు నిందిస్తున్నారు, తల్లి నిందిస్తుంది. పుట్టినప్పుడు నా వైపు చూసి వేదన. ఏ మంచి పేరుకు నోచుకోలేదు నా జీవితం, ఏ మంచి పేరుకు నోచుకోలేదు నా బ్రతుకు. వేదన నా కన్న తల్లే నాకు ఈ పేరు పెట్టిందే, ఇక నా బ్రతుకు ఇంతేనా అని అనుకున్నాడు. ఎబ్బేజుని దేవుడు ప్రియులారా తన స్థితిగతులను మార్చి, ఏ నోరైతే ఎబ్బేజుని తక్కువగా మాట్లాడిందో అదే నోటి ఎదుట, అదే మనుషుల కనుదృష్టి ఎదుట ఎబ్బేజును దేవుడు ఘనపరిచాడు. చప్పడబడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఈ 2 వచనాల్లో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో అతడు దేవునికి మొర్ర పెట్టాడంట. ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీ స్థితిగతులు దేని ద్వారా మార్చబడతాయి అంటే ప్రార్థన ద్వారానే మార్చబడతాయి అండి. ప్రార్థన తప్ప ఇంకా దేని ద్వారా మీ స్థితిగతులు మార్చబడవు. ప్రార్థన మిమ్మల్ని కనపరిచేటట్టుగా చేసింది, ప్రార్థన మిమ్మల్ని హెచ్చించేటట్టుగా చేసింది, ప్రార్థన మీ స్థితిగతుల్ని మార్చింది, ప్రార్థన మీ ఆర్థిక పరిస్థితుల్ని పూర్తిగా చేంజ్ చేసి పడేసింది, పూర్తిగా మార్చేసింది ఆర్థిక పరిస్థితిని. మీ ప్రార్థన మీ పిల్లల పరిస్థితిని కూడా ప్రార్థన పూర్తిగా మార్చి పడేసింది. ప్రియులారా, మొరపెట్టినట్ట దేవునికి. తెలుగులోనేమో ఎబ్బేజు దేవునికి మొర్రపెట్టని ఉంది, ఇంగ్లీష్లో క్రై అవుట్ అని ఉండింది. క్రై అవుట్ అంటే ఏంటో తెలుసా? యాడవుట్. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు ప్రార్థనలో, అమ్మా కూర్చోమ్మా, ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనలో మీకు అసలు ఏడుపు వస్తుందా? ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు ప్రార్థనలో కన్నీరు వస్తుందా? ఎబ్బేజు గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, హీ వాజ్ క్రై అవుట్ టు ఆల్మైటీ గాడ్. తెలుగులోనేమో ఎబ్బేజు దేవునికి మొర్ర పెట్టనే ఉండిద్ది, ఇంగ్లీష్లో క్రై అవుట్ అంటే ఏడ్చాడంట. ప్రార్థనలో ఏడవాలి, ప్రార్థనలో కన్నీరు కార్చాలి, ప్రార్థనలో పిల్లల హృదయం కుమరించాలి, ప్రార్థనలో నీ గుండె పగిలిపోవాలి. పశ్చాత్తాపం.
ప్రార్థనలో నువ్వు లేచినప్పుడు కన్నీరు కార్చకుండా నువ్వు లేవకూడదు. ప్రార్థనలో నేను ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన కంటే శక్తివంతమైన ప్రార్థన ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఒకవేళ కన్నీటి ప్రార్థన అనుభవం నీకు లేకపోతే అడుగు, దేవా నా కన్నీటి ప్రార్థన నాకు దయచేయి. పురుషులు అనుకుంటారు కన్నీరు గారిస్తే సిగ్గు అనుకుంటారు. నా బైబిల్లో ఇద్దరున్నారు భక్తులు, కన్నీటితో ఏడ్చి 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 ప్రార్థన చేసేవాడు. ఒక ఆయన అంటాడు, కన్నీటితో నేను కార్చిన కన్నీటికి నేను కూర్చున్న పరుపు కొట్టుకుపోయింది అంటున్నాడు. ఎవరైనా ఏడ్చాడంట, పరుపు వేసుకుని కూర్చున్నాడంట ప్రార్థనలో. ఏడుపు సిగ్గు కదండి, ఏడుపు అది దేవునికి ఇష్టం. తన బిడ్డలు కన్నీటితో ప్రార్థించడం దేవునికి ఇష్టం. పడక మీద కూర్చుని ప్రార్థన చేస్తుంటే కార్చిన కన్నీటికి ఆ పడక కొట్టుకుపోయిందంట. అంతే, అంత కన్నీరు కార్చాడంట. కనీసం నువ్వు ప్రార్థన చేస్తుంటే చెమటన్న పడుతుందా నీకు? చెమట పెట్టకుండా మనం ఫ్యాన్ వేసుకుంటాం. అంటే ప్రార్థనలో కన్నీరు కన్నీరు కన్నీరు. ఇర్మియా ప్రవక్త కూడా ప్రజల కొరకు ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. అంటాడు, అయ్యో నా జనులలో హతులైన వారిని గురించి నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊట అంటున్నాడు. నా కన్నులు కన్నీటి ఓటగును ఓటగును ఓటగును. నశించిపోతున్న ఇశ్రాయేలీలను చూసి ఇర్మియా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనలో ఏడుపు రాదు. ఎబ్బేసు స్థితి మారటానికి రహస్యం ఏంటో తెలుసా? ఎవరైతే వీడు ఎందుకు పనికిరాడు అన్నారో వాళ్ళే శబాష్ అంటున్నారు. వాళ్ళ మధ్యలో ఎబ్బేసుని హెడ్గా పెట్టాడు. ఎబ్బేసుని దేవుడు ఘనపరిచాడు ఘనపరిచాడు. ప్రతి నోట్లో నానిపోతున్నాడు. ప్రతి ఒక్కరు అంతే మాట్లాడుతున్నారు, ఎబేస్ ఎబేస్ ఎబేస్. ఏంటి ఇతని ఐశ్వర్యం, ఏంటి ఘనత, ఏంటి ఇతని స్టేటస్? అరే నిన్న మొన్నటి దాకా చినిపోయిన బట్టలు వేసుకున్నాడు. అరే నిన్న మొన్నటి దాకా మరి సరైనటువంటి కొబ్బరి నూనె కూడా తలకలేదు. జుట్టు చింపిరి జుట్టుగా ఉండేది, సరైన కొబ్బరి నూనె కూడా లేదు తలకి. మట్టి కొట్టుకుంటూ తిరిగేవాడు. ఏంటి ఇంత మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాడు? ఇతని మాట తీరు మారింది, ఇతని పద్ధతి మారింది, ఇతని వే ఆఫ్ స్టైల్ మారింది, ఇతని వే ఆఫ్ టాకింగ్ మారింది, ఇతను వాడే వస్తువులు కూడా మారిపోయినాయి. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద రీజన్ అని ప్రజలందరూ ఏంటి రహస్యం? ఎబ్బేసు ఒకప్పుడు ఏడుస్తూ తిరిగేవాడు ఏదో పోగొట్టుకుందాం అనుకుంటూ బిక్క మొహం వేసుకుని మాడిపోయిన ముఖం వేసుకుని తిరుగుతూ ఉండే పిల్లవాడు. ఏంటి ఆ దైవికమైన కళ, ఏంటి అతని ముఖంలో తేజస్సు? ప్రజలకు అర్థం కాల. చివరికి వారికి అర్థమైంది ఏంటో తెలుసా? ఎబ్బేసు ఘనతకు, ఎబ్బేసు ఆశీర్వాదానికి, ఎబ్బేసు స్థితిగతులకు కారణం అతడు దేవుని సన్నిధిలో పెట్టినటువంటి మొర్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన పరిస్థితిని మార్చింది. చేయి పైకెత్తి ఈ మాట చెప్పండి, ప్రార్థన నా పరిస్థితిని, నా ఆరోగ్య స్థితిని, నా బిడ్డల స్థితిని, నా యొక్క కుటుంబ స్థితిని మార్చిద్ది. హల్లెలూయా. ఏ ఒక్కడో మార్చడు నిన్ను మార్చేది ఏంటంటే నీ ప్రార్థనే. నీ ప్రార్థన నీ అప్పులన్నీ కొట్టుకుపోయేటట్టుగా చేసింది. నువ్వు ప్రార్థన పని చెప్పగలిగితే, ప్రార్థన ద్వారా కార్యాలు ఇప్పటికీ చేస్తున్నాడు దేవుడు. నీ అప్పు ఎందుకు తీర్చడండి? నువ్వేం చేస్తున్నావు అంటే నీ ముందున్న అప్పును చూసి అప్పు 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 అని ఏడుస్తున్నావే కానీ ఆ ఏడ్చే ఏడుపు, అప్పును చూసి ఏడుస్తున్నావు కానీ ఆ ఏడ్చే ఏడుపు ప్రభు పాదాల దగ్గర ఏడిస్తే నీకు ఒక జవాబు వచ్చింది.
ఈరోజు ప్రియులారా ఎఫెసు స్థితిని దేవుడు మార్చేశాడు. బైబిల్ చెప్తే నాకు ఇష్టమైన మాటలండి. ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, అతడు ఘనము పొందిన వాడై ఉన్నాడంట. అందరికంటే, తన సహోదరుల అందరికంటే ఘనము పొందిన వాడైను. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవెప్పుడు కూడా ఘనంగా నీవు, నీ భర్త, నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం ఘనంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మీకు ఒక మాట చెప్తాను. నేను బయట సభలకు వెళ్తుంటే అక్కడ మీటింగ్స్లో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలను పిలుచుకుంటారు, ఎంపీలను పిలుచుకుంటారు, కొంతమంది అయితే మంత్రులను పిలుచుకుంటారు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిల్లరా హై డిగ్నిటీ కేటగిరీలో ఉన్నటువంటి అఫీషియల్స్ పక్కనే కూర్చునే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలామంది ఎమ్మెల్యేలకు ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపాడు. చాలామంది మంత్రులకు కూడా ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపాడు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, పిల్లలు ఈ ఘనత ఎవరిచ్చారు? దేవుడు. ఈ ఘనత దేవుడు ఇచ్చాడు. దేవుడు నుండే వచ్చింది ఘనత. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ అన్వర్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఎఫెసు కూడా నిన్న మొన్నటి దాకా అందరి దృష్టిలో పనికిరాని వాడు ఇప్పుడు అందరి దృష్టిలో ఘనుడుగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడపాకండి, భయపడపాకండి, కలవరపడపాకండి, దుఃఖపడపాకండి. ఎఫెసు స్థితిని మార్చిన దేవుడు ఒక దినాన మీ స్థితిని కూడా, మీ పిల్లల స్థితిని కూడా, మీ ఆర్థిక స్థితిగతులను కూడా నా దేవుడు మార్చడానికి ఆయన హస్తమును మీ మీద చాపాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేస్తాడు. నా వైపు చూడండి, ప్రాఫిటిక్గా మాట్లాడుతున్నాను, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను. ఆయన నీకేదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, నువ్వు ఆయన కుమారుడు కాబట్టి, నువ్వు ఆయన కుమార్తెకు నీకు ఏదైనా చేస్తాడు. అయితే నువ్వు మొరపెట్టాలి, ఏడవాలి, పట్టుకోవాలి ఆయన పాదాలు. ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన నీకు ఉత్తరం ఇచ్చిందాక నువ్వు లేవకూడదు. అతడు ఏడ్చాడంట. ఎంతకాలం నేను ఈ స్థితిలో ఉండటం? ఈ స్థితి నాకు వద్దు. జనాల దృష్టిలో ఎగతాళి చేయించుకుంటూ సిగ్గుపడుతూ ఉండే స్థితి నాకొద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా స్థితి మార్చాలి. నువ్వు మార్చగలిగిన దేవుడు, నువ్వు మార్చు అని మనుషుల దగ్గర ఆడవలా, బంధువుల దగ్గర ఆడవలా, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఆడవలా. ఏడ్చే ఆయన దగ్గర, అస్సలు ఆయన దగ్గర ఏడ్చాడండి ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఏడిస్తే జవాబు వచ్చిందో, ఎవరి దగ్గర ఏడిస్తే ప్రతిఫలం వచ్చిందో, ఎవరి దగ్గర ఏడిస్తే ద్వారాలు తెరవబడతాయో, ఎవరి దగ్గర ఏడిస్తే జీవము కలిగిందో ఆయన పాదాల దగ్గర ఏడ్చాడు. ఏడ్చి 4 విషయాలు దేవుని దగ్గర పెట్టాడు. ఎన్ని విషయాలు దేవుని దగ్గర పెట్టాడు? 4 విషయాలు దేవుని దగ్గర పెట్టాడు. ఆ 4 విషయాలు ఏవేవైతే దేవుని దగ్గర పెట్టాడో అడిగినట్టు దేవుడు ఇచ్చేసాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అడిగినట్టుగా దేవుడు ఇచ్చేసాడు. ఆ 4 ఏమడిగాడో చెప్పడానికి ముందు బిల్ గేట్స్ అని ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు అమెరికాలో. ఆయన ప్రపంచంలో ఉన్న ధనికుల్లో హీ వాజ్ 4th పర్సన్. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల్లో 4వ స్థానంలో ఆయన ఉన్నాడు, బిల్ గేట్స్. ఆయన ఒకరోజు అమెరికాలో ఒక ఫేమస్ హోటల్కి వెళ్ళాడంట.
జాగ్రత్తగా వినాలి. ఒక ఫేమస్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశాడంట. ఆయన హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడానికి ముందు రోజు అంటే ఈరోజు ఆయన హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశాడంటే నిన్న ఆయన కొడుకు అదే హోటల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో మంచిగా విందు చేసి భోజనం చేసి వచ్చేటప్పుడు సర్వసాధారణంగా హోటల్లో ఎంతో కొంత సర్వ్ చేసిన అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ భోజనం వడ్డించిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఎంతో కొంత టిప్పు పెడతారు. ఏం పెడతారు? టిప్పు పెడతారు. అది ఎట్లా పెడతారంటే చిన్న ఫైల్ ఉండింది, ఆ ఫైల్లో బిల్లు తీసుకొచ్చి పెడతారు. ఆ బిల్లులో మనం ఇవ్వాలనుకున్నంత ఒక 50, 100 మన స్తోమతను బట్టి అని ఇప్పుడు వరకు నాకు చక్కగా దగ్గరుండి వడ్డించాడు అని మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతగా ఎంతో మన స్తోమతను బట్టి ఇచ్చేస్తాం. ఇచ్చి దానిలో పెట్టి లేచి వెళ్ళిపోతాం. అంత ముందు రోజు బిల్ గేట్స్ కొడుకు వచ్చి తన ఫ్రెండ్స్తో చక్కగా తిని $500 పెట్టాడంట టిప్పు ఆ పుస్తకంలో. మొత్తానికి ఆ సర్వ్ చేసిన వ్యక్తి చాలా చూసుకుని, బిల్ గేట్స్ కొడుకు తన స్తోమతకు తగ్గట్టుగా $500, అది అంటే మన భాషలో మన రూపాయల్లో ఇంచుమించు $500 అంటే $1 వచ్చి $80 లెక్కేసుకున్న 500 × 80 మొత్తానికి 50,000 లోపు. మొత్తానికి రెండో రోజు ఈ బిల్ గేట్స్ అదే హోటల్కి వెళ్ళి అదే టేబుల్ దగ్గర ఏదో మొత్తానికి తిన్నాడు. తిని టిప్ ఎంత పెట్టాడో తెలుసా? టిప్పు $5 పెట్టాడంట. ఎంత? $5 పెట్టాడంట. వీడు అనుకున్నాడు, నిన్న బిల్ గేట్స్ కొడుకు వచ్చి తిని వెళ్తా $500 ఇచ్చాడు. ఇప్పుడు బిల్ గేట్స్ కదా అసలు తండ్రే వచ్చాడు, కనీసం అట్లీస్ట్ ఒక $1,000 అయినా పెడతాడు. ఎన్ని? $1,000 అయినా పెడతాడని వడ్డించిన వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. సరే వీడు ఉండబట్టలేక వెళ్ళే బిల్ గేట్స్ అన్నాడు, సార్ ఆ టిప్పు చూసుకుని మిమ్మల్ని ఒకటి అడగవచ్చు అన్నాడంట. అడిగానాడంట, సార్ నిన్న ఇదే హోటల్కి ఇదే టేబుల్ దగ్గర నీ కొడుకు వచ్చాడండి ఫ్రెండ్స్తో, తినెళ్ళేటప్పుడు $500 టిప్పు పెట్టాడండి. మరి మేము చాలా సంతోషించామండి, నేను మా ఫ్రెండ్స్. ఇప్పుడు స్వయాన ఆయన తండ్రిగా ఉన్నటువంటి నువ్వే ఈ హోటల్కి వచ్చి తిన్నావు. తిని వెళ్తూ నాకు టిప్పు కనీసం మా దృష్టిలో మేము ఒక $1,000 అయినా ఇస్తామనుకున్నాం. నువ్వేందండి మరీ దారుణంగా $5 పెట్టావు. అసలు మీ స్తోమతకు తగ్గట్లో పెట్టాలి కదా, మీ రేంజ్కి ఇది తగ్గదు కాదు కదండి, మీ స్థాతకు తగ్గింది కాదు కదండి అని ఆ టిప్పు కలిగిన వాడు అంటుంటే అప్పుడు బిల్ గేట్స్ అన్నాడు, ఈ మాట మీ అందరి గుండెల్లో నాటబడును గాక. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా కొడుకు తండ్రిగా వాడి హోదా అది, ఎందుకంటే ప్రపంచ కుబేరుల్లో నేను 4వ స్థానంలో ఉన్నా. వాడి తండ్రి హోదాను బట్టి నీకు టిప్పిచ్చాడు, అంటే నా హోదాను బట్టి నా కొడుకు నీకు టిప్పిచ్చాడు. కానీ నా తండ్రి ఎవరో తెలుసా నీకు? నా తండ్రి ఒక కార్పెంటర్ అంటే చెక్క పని చేసుకునేవాడు మా నాన్న. సో కార్పెంటర్ కొడుకు ఎంత ఇస్తాడు నీకు టిప్పు? అర్థమైతే చప్పట్లు కొట్టండి, చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? కార్పెంటర్ కొడుకు ఎంత ఇస్తాడు? మీలో ఇంకా చాలామందికి అర్థం కాకపోతే వచ్చే వారం చెబుతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అర్థమైన వాళ్ళు ఉన్నారు కదా, అర్థమైన వాళ్ళు బయటికి వెళ్తారు, చెప్పించుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అర్థం కాలేదని క్వశ్చన్ మార్క్ పెడితే ఇక నేను ముందుకు వెళ్ళలేను. స్తోత్రం చెప్పండి. మా నాన్న కార్పెంటర్, మై ఫాదర్ వాజ్ ఏ కార్పెంటర్. కార్పెంటర్ కొడుకు $500 ఇవ్వడు. కార్పెంటర్ కొడుకు ఎంత ఇస్తాడంటే ఇదిగో ఈ $5. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ప్రపంచంలో 4వ స్థానంలో ధనవంతుల లిస్టులో ఉన్నప్పటికీ తను ఎక్కడి నుండి వచ్చాడో, ఏ స్థితి నుండి వచ్చాడో, ఏ పేదరికం నుండి వచ్చాడో, ఏ దరిద్రత నుండి వచ్చాడో, ఏ దీన స్థితి నుండి ఉన్న స్థితికి వచ్చాడో, ఆ స్థితిని బిల్ గేట్స్ ఎన్నడూ మర్చి. ఏ సందర్భంలో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానంటే, బిల్ గేట్స్ కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు.
పేదరికంలో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? పేదరికంలో పుట్టడం శాపం కాదు, పేదరికంలో పుట్టి పేదరికంలో చచ్చిపోవటమే శాపం అన్నాడు. బైబిల్ ప్రకారం పేదరికం అనేది ఒక శాపం. దేవుని బిడ్డలమైన మనం ఆ పేదరికంలో మనం ఉండకూడదు, మన పిల్లలు ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, మీరు నా మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. దేవుని మాట వింటే, దేవుని మాటకు భయపడితే, దేవుని మాటకు లోబడితే మిమ్మల్ని, మీ పిల్లలను దేవుడు ఎంతగా ఘనపరుస్తాడో ఆ అధ్యాయములో రాయబడింది. అక్కడ అంటాడు దేవుడు, మిమ్మల్ని భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే, సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తా. ఇంకా అంటాడు దేవుడు, నువ్వు తలగా ఉంటావు. ఆ మాట చెప్పండి, తలగా ఉంటావు అనండి కొంచెం గట్టిగా. మళ్ళా దేవుడు అంటాడు, నువ్వు తోకగా ఉండవు. యు నెవర్ నెవర్ టాల్. నువ్వు ఎన్నడూ కూడా తోకగా ఉండవు అంటాడు. ఇంకొక మాట కూడా అంటాడు, నువ్వు పై వాడవుగా, పై దానవుగా ఉంటావు కానీ క్రింద దానవుగా, క్రింద వాడవుగా నీవు ఉండవు. ఇంకా అంటాడు దేవుడు, నువ్వు అనేకులకి అప్పిస్తావే కానీ అప్పు. చప్పట్లు కొట్టండి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసు దేవునికి మొర్రపెట్టి తన స్థితిని మార్చుకున్నాడు. ఆమె చెప్పండి, ఏం మార్చుకున్నాడు? తన స్థితిని మార్చేసుకున్నాడు దేవుని నుండి. అతడు మొర్రపెట్టి 4 విషయాలు అడిగాడు దేవుని దగ్గర. త్వరగా చెప్తున్నాను. మొదటిగా ఏమడిగాడంటే చూడండి, అక్కడ ఏమని రాయబడింది? అక్కడ 9వ వచనం, 10వ వచనం. ఎఫెసు ఇశ్రాయేలీల దేవుని గురించి, ఈరోజు ముగిస్తాను నేను. ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి అతడు ఏమడిగాడంటే 4 అడిగాడు విషయాలు దేవుని దగ్గర. 1, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. కుడి చేయి పైకెత్తి ఈ మాట చెప్పండి, నీవు దేవా, నీవు నన్ను నిశ్చయముగా. నా వైపు చూడండి, చెయ్యి తెచ్చుకోకండి. ఏమన్నాడు? నిశ్చయముగా అన్నాడు. అన్నదా? అంటే అతడు ఏమడిగాడంటే డౌట్గా అడగల. ఏమో నువ్వు ఆశీర్వదిస్తావో ఆశీర్వదించవో నాకెక్కడో కొంచెం అనుమానం కొడుతుంది అన్నాడా? అన్లా. అతడు ఏమన్నాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఏం చేయమంటున్నాడు? ఆశీర్వదించాలి. హల్లెలూయా. నా వైపు చూడండి, ఏమడిగాడు దేవుణ్ణి? దేవా, నువ్వు నన్ను నిశ్చయముగా అక్కడ ఆగండి ఒక్క నిమిషం. నా వైపు చూడండి. అంటే ఏమడిగాడు? నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నేను పుట్టడం పేదరికంలో పుట్టుండొచ్చు, కానీ నా పేదరికాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా మారుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నా పావర్టీని యు విల్ చేంజ్ రిచ్నెస్. నా పేదరికాన్ని నువ్వేం చేస్తావంటే ఆశీర్వాదంగా మారుస్తావు. ద్వితీయోపదేశకాండంలో ఇంకో మాట అంటాడు దేవుడు, ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట శ్రద్ధగా విని నా మాట ప్రకారం మీరు ఉన్నట్లయితే మీలో పేదవారు పేదలు ఉండరు. అమ్మా, మీరు కానుకేళ్ళు పక్కన వాళ్ళకి ఇచ్చేసి వేసేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పిల్లరా, ఏమంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎఫెసుకు తెలుసు తన దేవుడు తన పేదరికాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని. ఎఫెసుకు తెలుసు. నీకు తెలుసా? పిల్లరా, మీరందరూ ధనవంతులు అవ్వాలని మా ప్రార్థన. అరే ఆమేనండి, కొంచెం గట్టిగా. నిన్ను ధనవంతుడిగా చేసేది జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కాదు, నరేంద్ర మోడీ కాదు. నిన్ను ఆశీర్వాదకరంగా చేసేది సృష్టికర్త అయినటువంటి దేవుడే. ఏ మనిషిని ఆశీర్వాదకరంగా చేయడు.
నీ పేదరికాన్ని పోగొట్టి ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేదరికాన్ని కొట్టివేస్తాడు, నీ పేదరికాన్ని ఆపేస్తాడు. మరలా చెప్తున్నాను, పేదరికంలో పుట్టడం తప్పు కాదు. పేదరికంలో పుట్టి పేదరికంలో చచ్చిపోవటమే శాపం. బైబిల్ అంగీకరించదు పేదరికాన్ని. అందుకే మీకు ఒక విషయం చెప్తాను. చదువుకునే పిల్లలు ఉన్నారు ఇక్కడ, చదువుకుని అమలు చేయొద్దండి. మీకు అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. క్రిస్టియన్ అనే వాడికి గవర్నమెంట్ నుండి స్కాలర్షిప్ రాదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. క్రిస్టియన్ ఎవరు చెప్పండి? క్రిస్టియన్ అని గనక ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్లో గనక పెడితే గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి కూడా రాదు. ఎందుకు రాదు తెలుసా? గవర్నమెంట్ దృష్టిలో క్రిస్టియన్ అంటే ఏంటో తెలుసా? పేదవాడు కాదు, క్రిస్టియన్ అంటే ధనవంతుడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ విధానాల్లో వాళ్ళ ఏదో రాస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, మా పిల్లలకు మేము అట్లా రాయలేదు, క్రిస్టియన్ అనే రాశాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేసేది ప్రభుత్వం కాదు, ప్రభుత్వాల వల్ల వచ్చేటటువంటి ఉపయోగం అవేమి కాదు. నిన్ను ఐశ్వర్యవంతులుగా చేసేది, నీ పిల్లలను ఐశ్వర్యవంతులుగా చేసేది నీ దేవుడే. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. రెండు చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఇస్తామంటారు, చెయ్యరు. కానీ నీ దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే నువ్వే 10 మందికి పెడతావు. నువ్వే అనేక మంది, పిల్లవాడే అనేక మందికి ఉద్యోగాలు ఇస్తాడు. వచ్చి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మీ పిల్లల భవిష్యత్తు నేను చూస్తున్నాను దర్శనములో. వాళ్ళు ఒక కంపెనీలకు మేనేజర్లు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరకే దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఏమన్నాడు? దేవా, నా పేదరికాన్ని తీసేసేసి. మళ్ళా చెప్తున్నాను, పేదరికం అంత శాపం లేదండి. అందుకే మన పిల్లల్ని చదివించాలి. ప్రయోజకులు అవ్వాలి పిల్లలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, పేదరికాన్ని నిర్మూలించడం ఒక్క చదువుకున్న వాడి వల్ల అయిందన్నాడు. నేనంటాను, పేదరికం నిర్మూలించాలి అంటే చదువుతో పాటు ఆయన కనికరం కూడా ఉండాలి. ఆమేన్ చెప్పండి. అందుకే పిల్లల్ని చదువుకున్నంత వరకు చదివించండి. ఎంత చదువుతారో అంత చదివించండి. పెళ్ళిళ్ళని వాళ్ళ చదువులకి బ్రేకులు కొట్టబాకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వాల్సిన టైంలో అవుతాయి. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. వాడు పొజిషన్కి రావాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అమ్మాయిలు ఇంతకే చదవాలని లిమిట్ పెట్టబాకండి. ఈరోజు అమ్మాయిల సంగతి తెలుసా? ఫ్లైట్లు కూడా నడుపుతున్నారండి. హల్లెలూయా. ఇంటికే పరిమితం చేయబాకండి, కూరలు ఉండటానికే పరిమితం చేయబాకండి అమ్మాయిల్ని. దేవుని దృష్టిలో అబ్బాయిలకి ఎంతో, అమ్మాయిలు కూడా అంతే. హల్లెలూయా. వాళ్ళని చదవాలి, వాళ్ళని చదివించండి. వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు. పేదరికం నిర్మూలన అవ్వాలి అంటే చదువుతో పాటు ఆయన కృప ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఎబ్బేసు చదువు ఉందో లేదో నాకు తెలియదు. చదువు లేకపోయినా నా దేవుడు అతని పేదరికాన్ని విరిచి వేశాడండి. ఎలా విరిచేశాడో తెలుసా? అతడు దేవునికి మొర్ర పెట్టినందున అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. టైం అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువులోకి వెళ్దాం. మిగిలిన 3 విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందాం. తల వంచండి, ప్రార్థనలో నేను ప్రభువుల మీ వద్దకు రాబోతుంది. చంద్రపైకి ఎత్తి అందరికీ కూడా, ప్రభువా నన్ను కూడా నిశ్చయముగా ఆశీర్వదించు, నా భక్తులను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, నా యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించు.